జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. కోర్స్ ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని ఉంది, కానీ ధనుసు రాశి వారు ఈ నెల కీలక మలుపు తిరగబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన అవకాశం వస్తుంది. మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీకు దూరం చేస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురువు, శని, రాహు, కేతు, కుజుడు మంచి సడన్ ఛాన్సెస్ ఎఫర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీరు సహనం, పేషెన్స్ మీకు చాలా అవసరం. ఉద్యోగస్తులకి ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకి రోల్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ విద్యాల్లో స్లో ప్రాసెస్, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. డిసిషన్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. మే 20 తర్వాత కెరియర్లో ఒక క్లారిటీ వస్తుంది, అద్భుతంగా ఉంటారు. మొదటి భాగం కొంచెం స్లోగా ఉన్నట్టు, తర్వాత సెట్ అయిపోతారు. ఇంకా వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ బాగానే ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా బాగా వస్తున్నాయి. మీ ప్లానింగ్ మార్చేస్తే లాస్ అండ్ ప్రాఫిట్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే రిస్క్ పీరియడ్ అని చెప్పచ్చు. ఈ నెల సడన్ లాసెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్. ఎమోషనల్తో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు. ఇంకా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రినోవేషన్స్, ఇల్లు రిపేరింగ్, వాస్తు సెట్ చేసుకోవడం, ఇవన్నీ మంచి సమయం. పర్చేస్ అంతా కూడా కాస్త పోస్ట్పోన్ చేయండి. విదేశాల అవకాశాలు మోడరేట్గా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుందని చెప్పలేము. వీసా డిలే అవుతుంది. జూన్ నెలలో మీకు మంచి ఎఫెక్ట్ కనబడుతుంది. లాస్ట్ వీక్లో కాస్త ప్రాసెస్ కనబడుతున్నట్టు స్టార్ట్ అవుతుంది. పేషెన్స్తో ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫామ్గా వస్తుంది. రాజకీయాల్లో కొంచెం బాగా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ నెల, జాగ్రత్త. రికగ్నేషన్ కాస్త లేట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సినిమా వాళ్ళకి ఈ నెల అన్నిట్లోనూ కొంచెం దూరంగా ఉండండి. పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శృతి మించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మాటలు కానీ, మీ యొక్క ఇది కానీ, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడడం కానీ, పూర్వ గౌరవాలను అంతా కూడా పెట్టుకొని మాట్లాడితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నం చేయండి. మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేయండి. సినిమా యాక్టర్స్కి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికుల విషయంలో వచ్చేటప్పటికి ఒకరి మీద విపరీతమైనటువంటి అపనమ్మకంతో ఎన్ని రోజులు కాపురం చేస్తారు? జాగ్రత్త పడండి.